ట్యాక్స్ వసూళ్లపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెంచింది. 5,500 కోట్లకు పైగా పెండింగ్ ట్యాక్స్ వసూలు టార్గెట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సర్కిల్లో టాప్ 100 డిఫాల్టర్లపై ఫోకస్ పెట్టిన జీహెచ్ఎంసీ మొత్తం 6,34,000 మందికి నోటీసులు పంపింది. ఇప్పటి వరకు 62 మంది ఆస్తుల్ని సీజ్ చేసిన అధికారులు ఆస్తులు సీజ్ చేయడంతో చెల్లింపుదారులు 2,11,00,000 పన్ను కట్టారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ను సీజ్ చేశారు. దీంతో 1,43,00,000కు 51 లక్షలు పన్ను చెల్లించారు బంజారా హోటల్ నిర్వాహకులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుందంటే చాలు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఆస్తి పన్ను పైన ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడమే లక్ష్యంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి 30 సర్కిళ్ల పరిధిలో దాదాపు 19,50,000 మంది ట్యాక్స్ పేయర్లు ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు 12,50,000 మంది వరకు ట్యాక్స్ పే చేశారు. మొత్తం కూడా 1,484 కోట్ల రూపాయలు ఆదాయం జీహెచ్ఎంసీకి వచ్చింది. అయితే ఇంకా భారీగా ట్యాక్స్ రాబట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయలను వసూలు చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 6,34,000 మందికి ట్యాక్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెడ్ నోటీసులుగా చెప్పొచ్చు. ఫైనల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెల్లించాలంటూ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఒకవేళ దాని ప్రకారం చెల్లించకుంటే అవసరమైతే ఆస్తులు సీజ్ చేస్తామని కూడా ఆ నోటీసులో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు గడిచినటువంటి 2 రోజుల్లోనే దాదాపు 62 ఆస్తులను సీజ్ చేశారు. దాంతో 2,11,00,000 ఆస్తి పన్నును చెల్లించడం జరిగింది. మొత్తంగా ట్యాక్స్ వసూళ్లపైన ఫోకస్ చేసినటువంటి అధికారులు అవసరమైతే ఎంతవరకైనా తెగిస్తాం, దాన్ని వీలైతే సీజ్ చేస్తాం అనేది గట్టిగా ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళకు చెప్పదలుచుకున్నారు. కాబట్టి ట్యాక్స్ వసూలు చేసి దాన్ని అంతా కూడా జీహెచ్ఎంసీ ఖజానాకు జమ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.